ఆ పని బలవంతంగా కారాదు. మా వారి వయసు 55, నా వయసు 45. మాకు 3 పిల్లలు. ఈనాటికి మా వారికి రోజు కావాలి. ఒక్కోసారి రోజుకి 2-3 సార్లు కావాలి. నాకు నెలకి 1-2 సార్లే మూడుస్తుంది. నా మీద యావగింపు రావడానికి ఆయన ధోరణే కారణం. నేను అలసిపోయి ఉన్నానా, హుషారుగా ఉన్నానా అనేది ఆయనకి అనవసరం. ఆయనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఆయన పక్కకి చేరాలి. విసుగు రావడానికి ఆయన అలా ఫోర్స్ చేయడమే కారణం. భార్యను వెనుక ఆయన కోరిక తీర్చడానికి సహకరిస్తాను. అది ఆయనకి సరిపోదుట. నేను విషయంలో ఎంతో ఆసక్తి కనబరచాలని, యాక్టివ్గా కనబడాలని అంటారు. నా ధోరణి ఆ సమయంలో నిందిస్తూ నేను పనికిరాని దాన్నని, నాకంటే బజారు లేని బెటర్ అని ఘోరంగా మాట్లాడతారు. ఇవన్నీ భరిస్తూ ఆయన కోళ్ళు అప్పగిస్తాను. ఇలాంటి మనిషితో ఎలా చచ్చేదో తెలియడం లేదు. 2-3 రోజులకు ఒకసారి అయితే, అది కూడా అలసట లేనప్పుడైతే నేను యాక్టివ్గా ఆసక్తి చూపగలను. కానీ అది ఆయన గమనించరు. పైగా అంతా సుఖం అందిస్తూ ఉంటే అవసరం లేనట్టు ప్రవర్తిస్తామేంటి అని అంటారు. మా సంసారంలో సుఖశాంతులు నెలకొనేందుకు ఏమైనా సలహా ఇవ్వగలరా? మీ వారు సుఖం గురించి ఆలోచిస్తున్నారు కానీ మీరు ఎందుకని ఉత్సాహంతో భాగస్వామ్యం పంచుకోవడం లేదో అర్థం చేసుకోవడం లేదు. పైగా ఆయన సుఖం అనిపిస్తుంది కనుక మీకు అనిపిస్తుందనే భావంతో ఉన్నారు. మానసిక పరిస్థితులు, శారీరక పరిస్థితుల మీద సుఖం ఆధారపడి ఉంటుందని గుర్తించడం లేదు. ఏదేమైనా ఇద్దరి సమానమైనప్పుడే ఆ సుఖం పొందాలి కానీ ఫోర్స్తో కాదు. జీవిత భాగస్వాములు ఒకరు ఆసక్తి చూపకపోతే ఎందుకు అర్థం చేసుకోవాలి? రెండవ వాళ్ళు ఆసక్తి చూపకపోయినా తేడలా విసుగు కనబరుస్తున్నా ముందుగా తమ ప్రవర్తనలో, మాట తీరులో, వ్యవహరించే తీరులో తప్పులు ఉన్నాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవ వారి పై నుంచి తనని తాను పరిశీలించుకుని తమ తప్పులను సంస్కరించుకోవాలి. మీ విషయంలో ఇద్దరు డాక్టర్ని కలిసి కపుల్ కౌన్సిలింగ్ పొందండి. దాంతో ఎవరెవరిలో ఎటువంటి మార్పు తెచ్చుకోవాలో తెలుస్తుంది. సమన్వయం కుదురుతుంది. సంసారం చక్కబడుతుంది.